హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. సో ఈరోజు నేను మీ ముందుకి 2 సింపుల్ చికెన్ డైట్ రెసిపీస్ తోటి వచ్చేసాను. సో ఇవి వచ్చేసి చక్కగా సింపుల్గా చికెన్ స్టార్టర్ రెసిపీస్ టైప్ అనమాట. చాలా హెల్దీ అండ్ డైట్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఇక్కడ నేను 150 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్ ఆర్ బోన్లెస్ అది మీ ఇష్టము. సో ఇందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఉప్పు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు అండ్ పసుపు వేసి మ్యారినేట్ చేసుకుని ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాను. సో 15 మినిట్స్ తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఈ చికెన్ పీసెస్ వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 to 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది. అప్పుడు మనం చక్కగా సిమ్లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి చికెన్ని కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. సో ఫస్ట్ సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చికెన్లో వాటర్ అనేది వచ్చేసి అది కర్రీ టైప్ అయిపోతుంది. చక్కగా ఫ్రై టైప్ స్టార్టర్ టైప్ అనేది ఉండదన్నమాట. సో ఇలా చేసుకోండి. సో లిడ్ పెట్టేసి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ అనేది అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా సిమ్లో పెట్టుకుని చికెన్ అంతా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ నాకు చక్కగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో టేస్ట్ తగ్గట్టు కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. సో దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ చెక్ చేసుకుంటున్నాను ముక్క కంప్లీట్గా కుక్ అయిందా లేదా అని. సో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి స్లైసెస్ అనేవి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాలు కలిపేసిన పొడి ఒక 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ కారం వచ్చేసి 1 స్పూన్. కారం మీ టేస్ట్ తగ్గట్టు మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసేసుకుని చక్కగా పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకుని ఇదంతా కంప్లీట్గా కుక్ చేసుకుందాము. సో ఆ మసాలాలు అండ్ ఆ కారం అదంతా కూడా చికెన్ పీసెస్కి చక్కగా పట్టి చాలా టేస్టీ ఉంటుంది. అంతే లాస్ట్లో కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. ఏం లేదు, ఎంతో ఈజీ అండ్ సింపుల్, చాలా త్వరగా అయిపోయే సింపుల్ చికెన్ రెసిపీ అనమాట ఇది. సో చూసారు కదా. ఇప్పుడు మనం ఇంకొక రెసిపీ కూడా చూద్దాము. ఇంకొక చికెన్ రెసిపీ ఏంటంటే ఇక్కడ కూడా నేను ఒక 150 to 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. సో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అండ్ కొంచెం ఉప్పు వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి అనేది యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి. సో దీన్ని కంప్లీట్గా మ్యారినేట్ చేసుకుని చక్కగా 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి అనేది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆ చికెన్ పీసెస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చెప్పిన రెసిపీ లాగే చికెన్ పీసెస్ హైలో పెట్టి ఫ్లేమ్ అందులో వాటర్ ఇంకిపోయేలాగా ఒక 5 మినిట్స్ కలుపుకోండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని చికెన్ పీసెస్ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ మొత్తం కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో అది కుక్ అయిపోయిన తర్వాత అదే చికెన్ పీసెస్ పక్కన పెట్టుకుని అదే కడాయిలో ఆయిల్ వేసుకుని చక్కగా గార్లిక్ ముక్కలు అంటే వెల్లుల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాను. అది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ కొద్దిగా ఉల్లిపాయ అనేది ముక్కలు కట్ చేసుకుని అది కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే టేస్ట్కి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి స్లైసెస్ కూడా యాడ్ చేసుకోండి. సో చికెన్ పీసెస్ కూడా వేసిన తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. గట్టి పెరుగు, వాటర్ లేకుండా చక్కగా గట్టిగా ఉన్న పెరుగు అనేది యాడ్ చేసుకోండి. డైట్లో ఉన్న వాళ్ళైతే చక్కగా హంగ్ కర్డ్ యూస్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని సో దీన్ని కంప్లీట్గా చక్కగా కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మరి సిమ్లో పెడితే మళ్ళీ కర్డ్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కర్డ్ అంతా మొత్తం దగ్గరికి అయిపోయే వరకు కుక్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు లాస్ట్లో చక్కగా కొత్తిమీర యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకోవడమే. మీకు కావాలంటే టేస్ట్ తగ్గట్టు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ అది కూడా మీరు చికెన్ కుక్ అవుతున్నప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ కారం కూడా సరిపోతే మీరు ఎక్స్ట్రాగా కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పచ్చిమిర్చిలే మీరు సన్నగా చక్రాల్లో కోసుకుని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే. సో చూసారు కదండి. మీకు ఇలాంటి ఈజీ, క్విక్ అండ్ ఇంట్రెస్టింగ్ కుకింగ్ రెసిపీస్ కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.